పేదవారికి పట్టడన్నం పెట్టాలన్న ఆలోచనతో సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించామని, ఇది చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే పథకమని అన్నారు దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి. శుక్రవారం ఆయన దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండల కేంద్రంలో సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించారు. చిన్న చింతకుంట మండల కేంద్రంలో ఏఐసిసి పిలుపు మేరకు రాజ్యాంగ పరిరక్షణే ధ్యేయంగా చేపట్టిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్రలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. సంబంధించి ఈ వివరాలను కూడా తెలియజేస్తా ఉన్నా. ఇవే కాకుండా ముఖ్యంగా ఈరోజు మీ గ్రామంలో కాలేజీ విషయం కూడా మీకు అందరు కూడా తెలుసు. గతంలో కాలేజీ తీసుకొచ్చినామని గొప్పలు చెప్పుకున్నారు తప్ప ఆ కాలేజీని ప్రారంభించలే. ఈరోజు మనం వచ్చిన తర్వాతనే ఆ కాలేజీను రన్ చేయిస్తా ఉన్నాం. కొత్తగా బిల్డింగ్ శాంక్షన్ తీసుకొచ్చేసి తొందరలోనే జూనియర్ కాలేజ్ నిర్మాణం కూడా చేపట్టబోతామని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. అన్నిటికంటే ముఖ్యంగా హాస్పిటల్, మీకు అందరికీ తెలిసి చిన్న చింతకుంట మండలంలో హాస్పిటల్, చిన్న హాస్పిటల్ ఉంది, 6 పడకల ఆసుపత్రి. అది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన హాస్పిటల్. గతంలో కాంగ్రెస్ పార్టీ కట్టిన హాస్పిటల్ ఇప్పటికి కూడా రన్ అవుతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ వచ్చినాక హాస్పిటల్ గురించి పట్టించుకోలేదు. ఈరోజు హాస్పిటల్ విషయానికి వస్తే మేము ఆల్రెడీ గవర్నమెంట్ కు ప్రపోజల్ పంపడం జరిగింది. ప్రభుత్వం పరిశీలన చేస్తా ఉంది. ఇక్కడికి ఆల్రెడీ అంటే రికమెండ్ కూడా చేసిర్రు. తొందరలోనే శాంక్షన్ వస్తా ఉంది. 30 పడకల ఆసుపత్రిని ఇక్కడ చిన్న చింతకుంట మండలంలో అప్గ్రేడ్ చేయబోతా ఉన్నాం. దాదాపు 13.50 కోట్లు, అంటే 13,50,00,000తోన ఇక్కడ ఉన్న మన హాస్పిటల్ ఏదైతే ఉందో దాన్ని చిన్న హాస్పిటల్ 6 పడకల ఆసుపత్రి నుంచి 30 పడకల ఆసుపత్రిగా మార్చబోతా ఉన్నాం. అక్కడ డయాలసిస్ సెంటర్ కూడా తీసుకొస్తున్నామని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నా. మన ఊళ్ళో ఉన్న ఎవరైనా డయాలసిస్ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు ఎక్కడో పాలమూరు పోయి డయాలసిస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. తొందరలోనే ఇక్కడనే డయాలసిస్ సెంటర్ తీసుకొచ్చి డయాలసిస్ సెంటర్ కూడా ఇక్కడ పెట్టబోతా ఉన్నామని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఇవే కాకుండా ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మీ ముందుకు తీసుకురాబోతా ఉన్నాం. తొందరలోనే ఇవన్నీ కూడా పనులు ప్రారంభించుకోబోతా ఉన్నామని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు అంబులెన్స్ మా శేఖర్ గుర్తు చేస్తా ఉన్నాడు. ఇక్కడ ఆధునిక వసతులతో కూడిన అంబులెన్స్ కూడా మనం ఓపెన్ చేసుకున్నాము. కొత్త అంబులెన్స్ కూడా ఇక్కడ రావడం జరిగింది. అంటే అది ఐసీయూ బెడ్ తో కూడిన అంబులెన్స్ కూడా మనం ఇచ్చిన ఐసీయూ అంబులెన్స్ తో కూడిన బెడ్ కూడా అది అంబులెన్స్ కూడా ఇక్కడ ఉందని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తారు. ఇదే కాకుండా చిన్న చింతకుంట మండలానికి సంబంధించి తొందరలోనే ఇక్కడ ఇంతకుముందు గతంలో 2 ఎకరాలు అప్పుడు పోలీస్ స్టేషన్ కోసం అని ఇచ్చిన పొలాన్ని కూడా, ఏదైతే పొలం ఉందో మన స్వర్ణమ్మ గారు నా దృష్టికి తీసుకొచ్చిరు. ఆ రోజు మేము ఇచ్చినాము. ఆ రోజు మా సొంత పొలము పోలీస్ స్టేషన్ ఇచ్చినాము. ఆ పొలం ఇప్పుడు పోలీస్ స్టేషన్ అవసరం లేదు కాబట్టి ఆ 2 ఎకరాలను ఈ గ్రామస్తులకే ప్లాట్లు చేసి ఇవ్వండి అని చెప్పేసి స్వర్ణమ్మ గారు నాకు చెప్పడం జరిగింది. ఉండమ్మా, ఉండు తల్లి, జరసేపు నేను ఆమెతో మాట్లాడుతూ ఉండు. ఒక్క నిమిషం ఉండమ్మా, జరసేపు వదిలే ఆమెకు నేను సమాధానం చెప్తా ఉండు. జరసేపు ఉండు. నాకు తెలుసు నువ్వు ఎందుకు చేస్తున్నావో తెలుసు. ఉండమ్మా, వదిలేసి. ఈరోజు కొందరు ఉంటారు ఇట్లనే, మనం అక్కడక్కడ కొన్ని అంటే మనం అభివృద్ధి చేస్తే చూసి ఓడవలేక కొన్ని ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ రోజు కూడా నాకు ఏదో సమాచారం వచ్చింది, మన స్కూల్ పిల్లల్ని బయట తీసుకొచ్చి ఎవరో తప్పుడు పనులు చేసే ప్రయత్నం చేశారని చెప్తా ఉన్నారు. ఒకటే చెప్తా ఉన్నాం, చట్టాన్ని ఎవరు అతిక్రమించినా వాళ్ళ తాట తీస్తామని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. వాడు ఎవరైనా సరే చట్టాన్ని అతిక్రమిస్తే ఎవరిని కూడా వదిలిపెట్టాం. ఇప్పటికే గతంలో బీఆర్ఎస్ వాళ్ళలాగా అనుకుండొచ్చు, మీరు బీఆర్ఎస్ వాళ్ళు కొల్లుడై ఏమేం చేసారో ఇక్కడ చింతకుంటలా అన్ని సమాచారాలు కూడా నా దగ్గర ఉన్నాయి. ఎవరిని కూడా వదిలిపెట్టాం. గతంలో ఏం చేశారు, ఈ సీసీ రోడ్లు, చిన్న చింతకుంటలు వేసిన సీసీ రోడ్లు ఏ విధంగా అంటే నాసి రకంగా రోడ్లు వేసారో దానికి సంబంధించిన కంప్లైంట్లు కూడా నా దృష్టికి వచ్చినాయి. దాని మీద కూడా ఎంక్వైరీ చేస్తున్నా. దానికి బాధ్యులు ఎవరైనా కూడా వాడిని కూడా వదిలిపెట్టామని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. ఇక్కడ ఉన్నది పని చేయడానికి పనిచేస్తున్న ప్రభుత్వం కాబట్టి పని చేసే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తోడుక తీస్తామని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. ఏదో మేము ఇక్కడ వచ్చి వాగుల నల్లమట్టి, చెరువుల నల్లమట్టి, వాగుల ఉష్కమ్ముకున్నట్టు కాదు. మేము ఇక్కడ పని చేయడానికి వచ్చినాం, ప్రజల కోసం పనిచేయడానికి వచ్చిన వ్యక్తులం కాబట్టి ఏదో కావాలని న్యూసెన్స్ చేయాలనే ఆలోచనతో ఎవరైనా ప్రయత్నం చేస్తే చూస్తూ ఎవరు కూడా ఊరుకోవడానికి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. కాబట్టి చిన్న చింతకుంట మండలానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసింది శూన్యం. మీకు అందరికీ కూడా తెలుసు. ఇంత పెద్ద మండల హెడ్ క్వార్టర్ ఇది. ఈ మండల హెడ్ క్వార్టర్ కు ఇప్పటి వరకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదంటే ఒకసారి ఆలోచన చేయండి. ఇక్కడ మనం కొందరు అడుగుతా ఉన్నారు కదా, మరి 10 సంవత్సరాలుగా ఈ గ్రామం